ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొడాలి నాని తన ఫోటోలకు తానే పాలాభిషేకాలు చేయించుకొని మరీ జై కొట్టించుకోవడంపై మీ అభిప్రాయం? ఒకటి కొడాలి నాని అనే వ్యక్తిని చూస్తే నవ్వొస్తూ ఉంది. కొడాలి నాని అనే వ్యక్తి ఒక మాజీ మంత్రి, ఒక శాసనసభ్యుడు. 4 సార్లు గుడివాడకి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. 4 సార్లు నువ్వు ప్రాతినిధ్యం వహించి ఏం చేసావయ్యా గుడివాడకంటే చెప్పుకోలేడు ఈ కొడాలి నాని. ఇప్పుడు ఏంటంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు బొమ్మలు వేయించుకుంటున్నట్టు ఇప్పుడు తనకు తానే పాలాభిషేకాలు చేయించుకుంటున్నాడంటే కొడాలి నాని పిచ్చి ఏ విధంగా ఉందో పిచ్చి ముదిరిపోయింది అనుకుంటా. ఈయనకు కూడా పిచ్చి వచ్చిందేమో. ఎందుకంటే ఇతను ఒక రోగిష్టిలాగా మాట్లాడతాడు. ఇతను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే సమాజంలో ఆడవాళ్ళు పిల్లలు తలదించుకునే విధంగా సిగ్గుపడే విధంగా నీచంగా మాట్లాడతాడు. ఇతను బయటే కాదు శాసనసభలో కూడా నువ్వు ప్రజలకేం చేసావయ్యా అని చర్చ చేయమంటే నీ అమ్మ మొగుడు ఇంకా వల్గర్ వర్డ్స్ వాడుతాడు. అవి మనం వాళ్ళేం, ఎందుకంటే మనం సంస్కారంగా మాట్లాడతాం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారిలో దిగజారిపోయి అదేవిధంగా వాళ్ళ కొడాలి నాన్నలో దిగజారిపోయి మనం మాట్లాడలేం కాబట్టి అవన్నీ మాట్లాడలే. అంత నీచంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే 4 సార్లు శాసనసభ్యుడు ఏం చేయాలి, అందుకని గుడివాడ ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. కొడాలి నాని నువ్వేం చేసావో ఒక్కసారి చెప్పు అంటే ఇతను చెప్పుకోలేక ఈ కొడాలి నాని అనే వ్యక్తి ఎప్పుడు తనకు తానుగా ఏమంటే పబ్లిసిటీ పిచ్చి కోసం ఈ విధంగా పాలాభిషేకాలు చేయించుకుంటూ ఉన్నాడు. ప్రజలందరూ ఇతన్ని తరిమి కొడుతూ ఉంటే ఊర్ల లేక రానియకుండా ఇతను దిగజారిపోయే విధంగా చేయించుకున్నా అంటే ఇతను ఏ స్థాయిలో ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. కొడాలి నాని గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు గతంలో. అప్పుడు సన్నబియ్యం ఇస్తా అన్నాడు. ఇప్పుడు సన్నబియ్యం ఎక్కడయ్యా అంటే ఆ సన్నబియ్యం గురించి మాట్లాడు. ఇతను పౌర సరఫరాల శాఖలో చేసిన అవినీతి ఏంటంటే చాలా పెద్ద అవినీతి. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఏమంటే ఎన్నో బయటకు వచ్చి ప్రతిపక్షాలని బూతులు తిడుతూ ఉంటాడు. ఇతను ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయింది, ఎమ్మెల్యేగా 4 సార్లు చేశాడు, మంత్రిగా చేశాడు, నియోజకవర్గ అభివృద్ధి లేదు, నియోజకవర్గంలో బస్టాండ్ కరెక్ట్గా లేవు, రోడ్లు కరెక్ట్గా లేవు. అందుకని ప్రజలు వేచి చూశారు 1 సారి 2 సార్లు 3 సార్లు అని చెప్పి. ఇప్పుడు మంత్రిగా చేసుకుని నువ్వు నియోజకవర్గానికి ఏం చేయకపోతే ఇంకొకసారి నీకు ఎందుకు ఓటు వేయాలి కొడాలి నాని అని ఈరోజు గుడివాడ ప్రజలు తిడుతూ ఉన్నారు. ఇదేంటంటే గుడివాడ ప్రజలే కాదు, ఇతనికి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఇతనికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎందుకంటే ఇతను మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయి. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు నాయుడినే విశ్వాసం లేకుండా మాట్లాడే కుక్క ఎవరన్నా ఉన్నారంటే ఈ కొడాలి నాని. ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు నాయుడిని తిడతాడు, రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన తెలుగుదేశం పార్టీని తిడతాడు. ఇతను చెప్పుకుంటాడు నేను నందమూరి కుటుంబానికి చాలా విధేయున్నాను. అలాంటి నందమూరి ఆడబొడుచునే అవమానించే విధంగా మాట్లాడాడు ఇలాంటి నీచుడు. అందుకని ఇలాంటి నీచును మనం ఎందుకు గెలిపేయడం అని ఈరోజు గుడివాడ ప్రజలందరూ చైతన్యవంతులై ఇతన్ని తరిమి కొడుతున్నారు. ఈ తరిమి కొట్టేది బయటకు వస్తూ ఉంటే విజువల్స్ ఇతను ఏంటంటే కప్పిపుచ్చుకోవడం కోసం పాలాభిషేకాలు చేసుకున్న విజువల్స్ పెట్టుకుంటూ షో చేసుకుంటూ ఉన్నారు. ఇతను ఆ పాలాభిషేక విజువల్స్ చూసి జనాలు ఇతనికి ఏమన్నా పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుందరా, బతుకుండే మనిషి కేంద్ర పాలాభిషేకాలు అని చెప్పి నవ్వుతూ ఉన్నారు. ఇకనైనా కొడాలి నాని గారు మారండి, మంచి మాటలు నేర్చుకోండి, మంచిగా మాట్లాడండి. ఇప్పటికే మీకుండే జబ్బులకి ఈ విధంగా మీరు నోట్లో వేసుకొని జనాలు అసహించుకున్నారు. ఇక్కడైనా ఒక మంచి మనిషిగా మారండి. రాజకీయాలు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం. కొడాలి నాని గారు ఈ విధంగా చేసిన మంచి పనులు లేకపోవడం వల్ల ఈరోజు మీ గతి ఈ విధంగా పట్టింది. ఇకనైనా మారి ప్రజలకు క్షమాపణ చెప్పి హుందాతనంగా తప్పుకోండి. చంద్రబాబు ప్రజాగలం సభలకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సభల ద్వారా ప్రజలు ఊవెత్తున ఎగిసి వస్తూ ఉన్నారు, ఒక ఉప్పెన వలె ఎగిసి వస్తున్నారు. ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రజాగలం అనే పేరు పెట్టి నేను ప్రజల్లోకి వస్తున్నానని చెప్పాడో అప్పుడు ప్రజలు మండు టెండలో సైతం 40 నుంచి 43 డిగ్రీల ఎండున్నా కానీ ఎక్కడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారి సభలకు జనాలు వస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఆదరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. జగన్ సిద్ధం సభలకు వచ్చిన ప్రజలు ప్రజాగలం సభలకు రావట్లేదని వైసీపీ నేతలు ఆరోపించడాన్ని ఎలా చూడవచ్చు? ఒకటి, వాళ్ళకి బహుశా గ్రీన్ మ్యాట్ పెట్టి గ్రాఫిక్స్లు చేసుకునే వాళ్ళు కాబట్టి బహుశా రియల్గా జనాలు వస్తే వాళ్ళకి దాని విలువ తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే గ్రీన్ మ్యాట్లో గ్రాఫిక్స్లు చేసుకునే వాళ్ళు కదా వైసీపీ వాళ్ళు, వాళ్ళకి నిజంగా జనాలు వస్తే మనసు ఎలా ఒప్పుతుంది, అందుకని ఈ విధంగా బురద జల్లుతూ ఉన్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో ప్రజాగలం సభలు మండు టెండలో సైతం ఒక ఓపెన్ రోడ్ షో పెడితే చూసినంత దూరం జనం కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేమంతా సిద్ధం దాంట్లో అదేదో ఒక చిన్న టెంట్ వేస్తారు, ఆ టెంట్ కాడ ఏదో జగన్ వస్తాడు ఎప్పుడో ఒకసారి, ఆ విధంగా ఏదో మాట్లాడతాడు. అక్కడ జనాలు కూడా 4-5 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ మొత్తం కలిపి అక్కడ మీటింగ్, అక్కడ కనీసం జనాలు విజువల్స్ కూడా వదలలేకపోతున్నారు. వీళ్ళు ఏంటంటే గ్రీన్ మ్యాట్ లేకపోతే వీళ్ళకి రియాలిటీ బయటపడుతుంది కదా. రీసెంట్గా ఇడుపులపాయ దగ్గర నుంచి వచ్చేటప్పుడు వేంపల్లి సర్కిల్లో సాక్షి రిపోర్టర్ చెప్తా ఉన్నాడు, ఆ వెనకాల చూస్తే జనాలు ఎవరు లేరు, జనాలు తండపుతున్నారు. అప్పుడు ఎవరు లేరు కదా అంటే వీళ్ళకి పిచ్చెక్కిపోయిందేమో అనుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే కాదు అందరికీ ఆ విధంగా వీళ్ళు ఊహించుకుంటా ఉన్నట్టున్నారు అక్కడ జనాలు లేకపోయినా. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలో జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పులు ఇసరుతా ఉన్నారు. చూసుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పులు ఇసరుతా ఉన్నారు. ఈ చెప్పులు ఇసరడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదే
చంద్రబాబు నాయుడు గారి సభలో ఎలా ఉంది, జనం ఉవ్వెత్తునకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉంటే ప్రశ్నలకు వాళ్ళు జనాలు రియాక్ట్ అయ్యి చెప్తూ ఉంటే అదేంటంటే ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నారు ఒక్కసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు మండు టెండలో సైతం అంటే తెల్లారితో 11 గంటలకి అదేవిధంగా 3 గంటలకి ఈ టైంలో మీటింగులు జనాల్లో పెట్టాలంటే ఆ ఎండ ఎలా ఉంటుందో తెలుసు. మళ్ళీ రాత్రి 7 గంటలు 8 గంటలకి ఈ విధంగా పెడితే సాయంత్రం పూట ఒక ఉక్కపోతలాగా ఆ అవుట్లో కూడా జనాలు అంతమంది వస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా వీళ్ళు అభిమానిస్తూ ఉంటే ఇంతమంది వస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా సాధారణ మీటింగులకి ఎవరన్నా రాగలుగుతారా అంతమంది? అది చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన మంచి పనుల వల్ల, ఆయన చేసిన రేపు ఆయన వల్లే మనం రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావిస్తూ ఉండడం వల్ల అంతమంది వస్తూ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు అవకాశం ఎలా ఉన్నాయి? గెలుపు అవకాశాలు అనడం కన్నా గెలుస్తున్నారు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవ్వబోతూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవ్వబోతూ ఉంది కాబట్టి ప్రజలు ఆ విధంగా ఉవ్వెత్తునెగిసి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు పార్లమెంట్ మొత్తం డబ్బులు ఇచ్చి బస్సులు పెట్టినా కానీ జనాలు రావటం లేదంటే తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛందంగా వస్తున్నారంటే అర్థం చేసుకోండి. ప్రజలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని నమ్ముతూ ఉన్నారో అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా చేస్తుందో ఈ ప్రజాగలం సభల ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రజాగలం సభలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దగాబడిన రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం, అదేవిధంగా ఉద్యోగుల కోసం, అందరి కోసం ఈ ప్రజాగలం సభలు. రేపు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఈ ప్రజాగలం సభల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏమని చెబుతూ ఉన్నారంటే రేపు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ప్రతి రైతుకి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాం. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దగాబడ్డ యువత, అదేవిధంగా ఉద్యోగాలు రాక ఉపాధి ఉద్యోగ పక్క రాష్ట్రాలకు వలసిన యువతకి రేపు తెలుగుదేశం పార్టీ వచ్చి ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అదేవిధంగా ఎవరికన్నా ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చి వాళ్ళకు ఒక చేయూతనిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ రేపు అఖండ విజయం సాధించడం అనేది తథ్యం అని తెలుస్తోంది. మధ్యలో ఇక్కడ వైసీపీ నాయకులు దిగజారుడు మాటలు, ఎందుకంటే వాళ్ళకు ఓటమి తాలూకు ఫ్రస్ట్రేషన్లో ఏవంటే అవి మాట్లాడితే అవి పట్టించుకోని అవసరం లేదు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. మళ్ళీ ప్రజలందరికీ న్యాయం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పాతాళానికి వెళ్ళింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పైకి తీసుకొని వచ్చి ఆంధ్రులకు అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించి మనం సంపాదించుకొని మనం ఒక 10 మందికి చేయూతనిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తారని భావిస్తూ ఉన్నాం.